స్ట్రెస్, యాంగ్జైటీ, పాల్పిటేషన్స్, చెస్ట్ టైట్నెస్, ఏదో అయిపోతుందన్న భయం, ఇలా రకరకాల రీజన్స్. లేదా చేయి లాగేస్తోంది, గుండెల్లో ఏదో దడగా ఉంది, హార్ట్ అటాక్ వచ్చేసిందా అని మనకి మనమే డిసైడ్ అయిపోయి ఒక్కోసారి చాలా ప్యానిక్ అయిపోతూ ఉంటాం. సో ఇలాంటి వేరియస్ కండిషన్స్లో మనకున్న డౌట్స్ని, మనకున్న కన్ఫ్యూజన్స్ని అన్నీ క్లియర్ చేసి ఎలాంటి హార్ట్ సిచ్యుయేషన్ని అయినా ప్రాపర్గా అడ్రస్ చేసి వెన్ ఈజ్ ఇట్ ద రైట్ టైమ్ టు రీచ్ అవుట్ టు ద డాక్టర్ ఆర్ వెన్ ఈజ్ ఇట్ ద రైట్ టైమ్ టు కాల్ అవుట్ ఫర్ ఎ ప్రాపర్ హెల్ప్ అనే దాని మీద మనకి గైడెన్స్ ఇవ్వడానికి వీ హ్యావ్ డాక్టర్ రవికాంత్ అత్లూరి గారు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఆఫ్ అపోలో హాస్పిటల్స్ ఆన్ అవర్ షో. హార్ట్ అటాక్ ఎందుకు, ఎలా, ఎప్పుడు? ఎందుకు అనే దానికి చాలా మటుకు ఆన్సర్ ఉండదండి. ఎందుకు అంటే అది ఎందుకు అని ఈవెన్ ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ ప్రతి వైద్యుడికి. ఎలా అనేది మాత్రం చెప్పడం జరుగుతుంది చాలాసార్లు. సో ఎప్పుడు చెప్పలేవు ఈ రెండు. ఎలా అనేది చెప్పొచ్చు, ఎందుకు అని చెప్పడం కూడా డిఫికల్ట్. సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామందికి అర్థం కానిది కన్ఫ్యూజన్ ఏంటి అంటే కారణం ఏంటి, ఎందుకు. కారణాలు పెథాలజీ, పెథోఫిజియాలజీ అంటాం. వాటికి ఒక చెప్పగలుగుతాం మేము. పెథాలజీ, పెథోఫిజియాలజీ అంటే ఏంటి? ఆర్టరీలో బ్లాక్ అనేది దాన్ని తెలియక అందరు వాల్వ్ అంటారు, బట్ ఇట్ ఈస్ అన్ ఆర్టరీలో బ్లాక్. సో ధమనిలో పూడిక తెలుగులో. సో ఇది కారణం. బట్ దెన్ వై దట్, ఆ పూడిక ఎందుకు అనే దానికి క్వశ్చన్ మార్క్. సో వీ హ్యావ్ రిస్క్ ఫ్యాక్టర్స్. వీళ్ళల్లో ఎక్కువగా చూస్తాం అని చెప్పగలం, కానీ వీళ్ళల్లోనే చూస్తాం అని చెప్పలేం. సిమిలర్గా వీళ్ళకి రాదు అని చెప్పలేం, లేదు వీళ్ళల్లో అవకాశం తక్కువ అని చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఏళ్ల వయసు కింద ఉన్న వాళ్ళకి చూడము, హార్ట్ అటాక్ చూడము. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా సార్. లేదు, అది అటాక్ కాదు. దట్ ఈస్ వాట్ ఈస్ డిఫరెంట్. అంటే ఇఫ్ సంబడీ ఈజ్ ఫాలింగ్ డౌన్, కొలాప్సింగ్, ఇట్స్ నాట్ హార్ట్ అటాక్. ఓకే, ఇట్ కెన్ బి కార్డియాక్ అరెస్ట్, ఇట్ కెన్ బి సింపుల్ వేసోవేగల్ సింకోప్, కామన్ ఫెయింట్ అంటాం. కామన్ ఫెయింట్ అంటే మీరు ఇప్పుడు అసెంబ్లీలో చిన్నప్పుడు చూసినట్టయితే అసెంబ్లీలో నుంచి వాళ్ళు సడన్గా టక్ పడిపోతుంటారు. వాళ్ళు కింద పడిపోవడమే ట్రీట్మెంట్. కింద పడగానే మళ్ళీ లేస్తారు, మళ్ళీ నీళ్ళు జల్లుతారు, కొంతమంది నీళ్ళు జల్లకుండానే లేస్తారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ కామన్ ఫెయింట్. సో వాళ్ళది హార్ట్ అటాక్ అనకూడదు. అంటే కుప్పకూలి పడిపోయాక నెక్స్ట్ మీకు తెలవాలి ఏం జరిగిందని. కొంతమంది కాదు, 90% ఆఫ్ పీపుల్ గెటప్. దట్ ఈస్ కాల్డ్ కామన్ ఫెయింట్. వీళ్ళలో కొంతమందికే వ్యాధి ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ ఎన్ అటాక్. లెగిసిన వాళ్ళు, పోయిన వాళ్ళైనా కూడా అటాక్ అని డెఫినెట్గా చెప్పలేవు. అతి తక్కువ మందికి అటాక్ ఉంటుంది. వయసు మీరిన వాళ్ళల్లో అటాక్ అని చెప్పొచ్చు. అది కూడా పోస్ట్ మార్టం చేస్తేనే తెలుస్తుంది చనిపోయిన వాళ్ళల్లో. సో నెవర్ లుక్ అండ్ ఎస్టిమేట్ ద సిట్యుయేషన్. సో అందుకని మీరు అన్నారు ఇప్పుడు 10 ఏళ్ల ముందు, 10 ఏళ్ల కింద రాదు. You can take it as 1 in 10 millions or 1 in billion, whatever. That chance is extremely rare. So under 10 years, not possible. Under 20 years, maybe, adi kuda again it will be 1 in 10,000. It's extremely rare. 20 to 30, yeah, we see. But considering the recent situations or scenarios or whatsoever we get to see in the news, ఒకప్పుడు అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ అంటే ఎవరో 70 దాటిన వాళ్ళకి, 80 దాటిన వాళ్ళకి ఎక్కడో ఒక్కరికి వినేవాళ్ళం. ఇప్పుడు ఆఖరికి 30-35 ఏజ్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేదా యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ స్ట్రెస్ వల్ల కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్, చనిపోయారని వింటున్నాం. I differ on this, not totally, but I agree. There is a stress in life. అంటే జీవన శైలిలో మార్పులు ఉన్నాయి అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది ఉంది. బట్ స్టిల్ ఐ డిఫర్ ఆన్ దిస్ స్టేట్మెంట్ బికాజ్ హార్ట్ అటాక్స్ ఎప్పుడు ఉన్నాయి. మీరు హిస్టరీలో బ్యాక్ వెళ్తే ఎప్పుడు కూడా హార్ట్ అటాక్స్ వర్ దేర్. బట్ ఇవి అన్కామన్ బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ వర్ డైయింగ్ వెరీ ఎర్లీ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. పాత రోజుల్లో మీరు ఇఫ్ యూ జస్ట్ గో బ్యాక్, మీరు హిస్టరీని తవ్వితే మహాభారతం టైం నుంచి రండి. మహాభారతంలో మోస్ట్ కామన్గా ఎక్కడైనా ఎవరైనా రాజులు చనిపోయారు ఇదంటే క్షయ అంటాడు. క్షయ అంటే టీబీ. ఓకే, క్షయ అంటారు. లేకపోతే విషజ్వరం అంటారు. ఓకే, అంటే మలేరియా అవ్వచ్చు, టైఫాయిడ్ అవ్వచ్చు. సో పీపుల్ యూజ్ టు డై ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద పాస్ట్. సో లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ ఈవెన్ క్రాస్ 40. మీరు అసలు మనిషి
లైఫ్ ఇప్పుడు లైఫ్ని చూసి మీరు ఫ్రీడమ్ ఫైటర్స్ని చూడండి. గాంధీజీ, నెహ్రూ వీళ్ళని కాదు. లుక్ ఎట్ ద యావరేజ్ ఏజ్ ఎట్ దట్ టైమ్, యావరేజ్ లైఫ్ స్పాన్. యావరేజ్ లైఫ్ స్పాన్ ఈజ్ అరౌండ్ 40 years దోస్ డేస్. అందరూ అనుకుంటారు చాలా ఎక్కువగా బతికారు అప్పుడు. ఎక్కువ కాదు, ఎక్కువ బతికిన వాళ్ళు తక్కువ. అప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ వాజ్ 40 years. అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ లివింగ్ అప్ టు 80 years ఆల్సో, బట్ దెన్ యావరేజ్ లైఫ్ స్పాన్ ఈజ్ లైక్ దట్. సో తక్కువ మంది ఎక్కువ నాళ్ళు బతకటం వల్ల ఇన్ఫెక్షన్స్తో చనిపోయారు. ఓకే. సో యాజ్ యూ గ్రో ఓల్డర్ అండ్ లివ్ లాంగర్, ఇవి డిజనరేటివ్ డిసీజెస్ అంటాం. డిజనరేటివ్ డిసీజెస్ అంటే వయసుతో వచ్చాయి. ఈ పూడికలు అవ్వచ్చు, వాట్ ఎవర్. అండ్ ఫ్రమ్ 30, యాజ్ యూ సెడ్, మనం అనుకున్నట్టు 30 నుంచి ప్లాక్స్ అంటాం. రక్తనాళాల్లో ఒక చిన్న పేరుక, అంటే చిన్న ఒక లేయర్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్యాటీ స్ట్రిక్. ఓకే. సో యాజ్ ఎర్లీ యాజ్ 20 years ఫామ్ అవుతుంది. సో చాలా మందిలో ఉంటుంది అది. అది గ్రో అవ్వదు, కొంతమంది గ్రో అవుతుంది. సో ఇది ఎప్పుడైతే గ్రో అవుతుందో ఇట్ ఈస్ లైక్ ఎ మౌంటైన్. ఇప్పుడు మీకు హౌ మౌంటైన్స్ ఆర్ ఫార్మ్డ్ అనేది మీరు ఇఫ్ యూ గో త్రూ థింగ్స్ లైక్ గ్రాడ్యువల్ డిపాజిషన్. మౌంటైన్స్, ప్లేట్స్ అంటారు కదా, ప్లేట్స్. ఐ డోంట్ రిమెంబర్ వాట్ ఈస్ దాట్. సో సమ్ ప్లేట్స్, కాంటినెంటల్ ప్లేట్స్ అయి ఉంటాయి. అవి అట్లా వచ్చి మౌంటైన్స్ ఫామ్ అయినాయి. సో సముద్రము అంతా చేంజ్ అయింది. సో అలా లోపల కూడా ఈ మౌంటైన్ ఫామ్ అవడానికి ఎన్నాళ్ళు పట్టుద్ది? ఒక మౌంటైన్ ఫామ్ అవ్వాలంటే మెనీ బిలియన్స్ ఇయర్స్. మౌంటైన్ గ్రో అవ్వటం కూడా అట్లే, ఎవరెస్ట్ కానీ వాట్ ఎవర్. సో సిమిలర్గా లోపల కూడా ఫ్యాటీ స్ట్రిక్ టు గ్రో ఇట్ టేక్స్ డెకేడ్స్. అండ్ ఇట్ మైట్ హ్యాపెన్, మైట్ నాట్ హ్యాపెన్. వెన్ ఇట్ హ్యాపెన్స్ టు ఎ బిగ్ లెవెల్ అండ్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ లోపల ఏదైతే కొలెస్ట్రాల్ పేరుకుందో, చాలామంది ఏమంటారంటే ఇది కొలెస్ట్రాల్లో ఈక్వేషన్ అనుకుంటారు. బ్లడ్లో కొలెస్ట్రాల్ చూసి ఇక్కడ బ్లాక్ ఏర్పడింది అని. దే కమ్ టు కన్క్లూజన్ దట్ ఏదో బేసిక్ బ్లడ్ ప్రొఫైల్ చేసేసుకొని హై డెన్సిటీ, లో డెన్సిటీ లిపిడ్స్ అని అర్థం చేసుకొని పానిక్ అయిపోతారు. అబ్సల్యూట్లీ రాంగ్. అది అందులో ఏదైనా ఎర్రర్ ఉందంటే ఓకే, నెక్స్ట్ 1-2 months లో నాకు హార్ట్ అటాక్ గ్యారంటీ అని ఫిక్స్ అయిపోతారు. కొంతమంది అది కూడా కాదు, ఇందులో ఎక్కువ ఉందంటే ఇట్ ఈస్ అన్ ఈక్వేషన్ అనుకుంటారు. అంటే దిస్ ఈజ్ ఎ మార్కర్ ఆఫ్ ఇన్సైడ్ బ్లాక్ అనుకుంటారు, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు అంటే ఇట్స్ ఎ రిస్క్ ఫ్యాక్టర్. ఇందాక నేను చెప్పినట్టు కారణాలు కావు, రిస్క్ ఫ్యాక్టర్స్. రిస్క్ ఫ్యాక్టర్కి కారణానికి నేను కామన్గా చాలాసార్లు ఇంటర్వ్యూలో ఇట్లా అడిగినప్పుడు చెప్తుంటాను. సింపుల్, ఈజీ, అండర్స్టాండబుల్ థింగ్ ఈజ్ సైనైడ్. సైనైడ్ ఈజ్ నాట్ ఎ రిస్క్ ఫ్యాక్టర్, ఇట్ ఈస్ ఎ కాజ్ ఆఫ్ డెత్. సైనైడ్ అంతే కదా? పాయిజన్. యా, ఓకే. దట్స్ వై ఇట్ ఈస్ పాయిజన్. నేను ఇప్పుడు స్మోకింగ్ చేయొచ్చా అని అడుగుతారు, సైనైడ్ తీసుకోవచ్చా అని ఎవరు అడగరు. ఎందుకు? Oh, people are assuming that no, cyanide తీసుకుంటే 100% డెత్. sure death, రైట్? yeah. స్మోకింగ్ చేస్తే 100% డెత్ ఎక్కడుంది? No, ఇట్ ఈస్ లెస్, 20%, 10%, 1%, దట్ టు క్రానిక్ ఆఫ్టర్ ఇయర్స్, ఆఫ్టర్ వాట్ ఎవర్ months, we don't know. as we got the topic of the smoking, there are like many assumptions that smoking చేసే వాళ్ళు, alcohol తీసుకునే వాళ్ళకి there's like high risk of cardiac arrest. Is it so? Absolutely, it is very clear. కార్డియాక్ అరెస్ట్ అన్నారు మీరు, ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. కార్డియాక్ అరెస్ట్ ఈజ్ డిఫరెంట్, హార్ట్ అటాక్ ఈజ్ డిఫరెంట్. Oh, in what way? హార్ట్ అటాక్ ఈజ్ హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ ఈజ్ కార్డియాక్ అరెస్ట్. యువర్ కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ ఆగిపోవటాన్ని, గుండె ఆగిపోవటాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటే. Complete shut. అంతే, ఇట్ విల్ స్టాండ్ స్టిల్. So no treatment. ఇట్స్ కాల్డ్, ఐల్ టెల్ యూ, దానికి కూడా ట్రీట్మెంట్ అంటే చెప్తాను. బట్ ఇట్ ఇస్ కార్డియాక్ అరెస్ట్ అంటే పూర్తిగా ఆగిపోవటం గుండె. Okay. ఆగిపోవటం అంటే నాట్ ఎలక్ట్రికల్లీ, బై ఎఫిషియన్సీ అంటే గుండె ఏదైనా అవని సరఫరా ఏమి ఇవ్వదు, ఇట్ డజంట్ పంప్ ఎట్ ఆల్ Okay. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అరెస్ట్. ఓకే. అండ్ అదర్ వన్ ఈజ్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అంటే అరెస్ట్ కాదు, బాధ కలగటం పేషెంట్కి, గుండె దెబ్బతింటూ ఉండటం, గుండె నొప్పి వచ్చి, గుండె నొప్పే కాదు బాధ. నొప్పి అంటే మళ్ళీ కొంతమంది నాకు నొప్పి లేదు, మంటుంది, బరువు ఉంది, పట్టేసినట్టుంది అంటారు. ఎక్స్ప్రెషన్ ఈజ్ డిఫరెంట్, బట్ ఫైనల్గా బాధ, సమ్ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్. వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్, దెర్ ఈస్ ఎ ప్రాసెస్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్, వేర్ హార్ట్ ఈస్ అండర్ గోయింగ్ స్ట్రెస్ఫుల్ డ్యామేజ్ గోయింగ్ ఆన్ అనమాట, ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్, దట్ ఈస్ కాల్డ్ హార్ట్ అటాక్. Okay. అక్కడ డెత్ కాదు, కార్డియాక్ అరెస్ట్ ఈజ్ డెత్. Okay. సో కార్డియాక్ అరెస్ట్ ఈజ్, నేను చెప్పినట్టు హార్ట్ ఇన్ఎఫిషియంట్ కదా, అంటే ఇట్ ఈస్ నాట్ మూవింగ్ అట్ ఆల్ అన్న కదా. So it stopped సో pumping. దీంట్లో 3 types ఆఫ్ అరెస్ట్లు ఉంటాయి. అరెస్ట్ క్యాన్ బి సైంటిఫికల్లీ 3. ఫర్ ఎ కామన్ మ్యాన్ ఇట్ ఈస్ సేమ్. ఏంటి కామన్ మ్యాన్కి? చలనం ఉండదు, మనిషికి చలనం ఉండదు, చూపు, చలనము, మాట జీరో. అండ్ వెన్ యూ ట్రై టు లొకేట్ ద పల్స్, యూ కాంట్ ఫీల్ ఇట్, పల్స్ దొరకదు, ఇంక్లూడింగ్ సెంట్రల్ పల్స్, కెరోటిడ్, ఇక్కడ చూసినా ఉండదు, స్టెథోస్కోప్ పెడితే వినిపించదు.
సో దట్ ఈజ్ వాట్ ఈజ్ అరెస్ట్. అరెస్ట్. హార్ట్ అటాక్లో అన్నీ ఉంటాయి. ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఉంటాయి. పల్స్ ఉంటుంది, కెరోటిడ్ ఉంటుంది, హార్ట్ సౌండ్స్ ఉంటాయి. సో సో అరెస్ట్లో ఇది. So starting from heart attack. So you Yeah. gave me a wide difference between the heart attack and the cardiac arrest, right? Let's start with heart attack. ఇప్పుడు స్లో డ్యామేజ్ అని చెప్పారు. దీస్ డేస్ లైక్ దెర్ ఆర్ వెరీ మోర్ ఆర్ లెస్ యంగ్ జనరేషన్. Actually not slow damage. ఓకే. It's a very, very aggressive, rapid damage. ఓకే. సో ఇన్ కేస్ ఆఫ్ Over minutes to hours. Okay. But there are certain situations where like young people, even including students these days, exam stress అని లేదా ఇంకేదైనా పర్సనల్ స్ట్రెస్ లేదా ఫ్యూ అదర్ థింగ్స్ విచ్ దే కాంట్ హ్యాండిల్, దే కంప్లైంట్ దట్ నాకు యాంగ్జైటీ వస్తుంది, నాకు పాల్పిటేషన్స్ వస్తున్నాయి, ఐ కెన్ ఫీల్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ మై చెస్ట్, ఐమ్ నాట్ ఏబుల్ టు బ్రీత్. డూ దే కాంట్రిబ్యూట్ టు దిస్ హార్ట్ అటాక్? Not really. Because these kind మీరు చెప్పిన లక్షణాలు. వాట్ ఆర్ ద అలార్మింగ్ సైన్స్ ఫర్ హార్ట్ అటాక్ దెన్? సో మీరు చెప్పినవన్నీ కూడా ఉండొచ్చు. సిమిలర్గా మీరు చెప్పినవన్నీ ఉండి వాట్ ఎవర్ యూ సెడ్ నౌ, ఇవన్నీ ఉండి కూడా హార్ట్ అటాక్ కాకపోవచ్చు. ఓకే. ఇవన్నీ లేకుండా హార్ట్ అటాక్ ఉండొచ్చు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే. సో యూ కెన్ హ్యావ్ ఎన్ హార్ట్ అటాక్ వితౌట్ సిమ్టమ్స్, విత్ సిమ్టమ్స్, ఓకే. అండ్ యూ క్యాన్ హ్యావ్ సిమ్టమ్స్ విచ్ ఈస్ నాట్ ఎన్ హార్ట్ అటాక్. దట్ ఈస్ వై యూ నీడ్ అన్ ఎక్స్పర్ట్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్. హార్ట్ ఈస్ గెటింగ్ కాంప్లికేటెడ్ నౌ. Now, so it's not an equation, basically never an equation. For example, మీరు చెప్పిన whatever symptoms can be an anxiety neurosis. ఓకే. All of them, everything what you said can be just an anxiety neurosis. And this particular person doesn't have a block, doesn't have an alarming situation, doesn't die at all, doesn't any kind of issue ledu, but he will be suffering without a disease. That So pain he makes needs- him confused between the heart attack or like whatsoever it is, It right? can be. So ఇది ఐడెంటిఫై చేయటం డాక్టర్కి ఈజీ, పేషెంట్ సైడ్ నుంచి నాట్ ఈజీ. అండ్ వీ సీ క్వైట్ కామన్లీ, ఇన్ఫ్యాక్ట్ ఆర్ పోడ్కాస్ట్, ఆర్ వీడియోస్, వాట్ యూ సెడ్ డ్రాపింగ్ డౌన్ వీడియోస్, ఇవన్నీ దే ఇంపాక్ట్ ఇన్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ హూ బికమ్ ఇన్సెక్యూర్. అండ్ దే హూ ఎవర్ హ్యావ్ ఎ పర్సనాలిటీ, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పర్సనాలిటీస్. ఇప్పుడు ఒకడు సన్నగా ఉంటాడు, ఒకడు లావుగా ఉంటాడు, ఒకడు యాక్టివ్గా ఉంటాడు, ఒకడు సెడెంటరీగా ఉంటాడు. దెర్ ఆర్ సెవరల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. దెర్ ఇస్ ఎ కృష్ణ, దెర్ ఇస్ రామ, దెర్ ఇస్ రావణ, దెర్ ఇస్ శూర్పణఖ, అట్లా ఆ టైప్ క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి. Yeah. సో యూ హ్యావ్ టు కమ్ అక్రాస్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఈ క్యారెక్టర్స్లో సమ్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ప్రోన్ టు బికమ్ యాంగ్షియస్, సమ్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇన్సెక్యూర్. సో వాళ్ళకేమవుద్దంటే ఇట్లాంటి వీడియోస్ కానీ ఇట్లాంటి సిట్యుయేషన్స్ కానీ, ఈవెన్ ఎ న్యూస్ ఆఫ్ దిస్, అంటే మీరు ఒక పర్సన్ చాలా చక్కగా ఉన్నాడు, మొన్నటి వరకు బాగున్నాడు, నాతో ఆడుకున్నాడు, నిన్న మేమిద్దరం షటిల్ ఆడాము, ఇవాళ డ్యాన్స్ వేసాం, ఇవాళ పొద్దున్న మాట్లాడాం, ఇందాక నాకు కనిపించాడు, కలిసి ఇప్పుడు వచ్చాం. లేడు Yeah. అని చెప్తే దెర్ ఆర్ పీపుల్ హూ రియాక్ట్ డిఫరెంట్లీ. ఒకళ్ళు నేను చాలా చూశాను ఇట్లాంటి కామనే అనుకునేవాడు ఉంటాడు, అయ్యో చాలా బాధాకరమైన విషయం, ఐఎమ్ వెరీ సద్గతి ప్రాప్తిరస్తు, అదేదో శ్రద్ధాంజలి, అలా చెప్పేవాళ్ళు ఉంటారు. ఒకళ్ళు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి ప్యానిక్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అండ్ దే నీ నాట్ హ్యావ్ ఎ డిసీజ్, స్టిల్ దే సఫర్ ఎ లాట్. సో దీన్ని గ్రీఫ్ అంటారు, గ్రీఫ్ రియాక్షన్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ రియాక్షన్స్ ఇన్ ద పాపులేషన్. సో మీరు చెప్పిన ఎంటిటీకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ జనరల్గా ప్రెసిపిటేటెడ్ బై ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్, నాట్ ఓన్లీ ఈ డెత్ న్యూస్లు కావు. ఇట్ కెన్ బి ఫినాన్షియల్ స్ట్రెస్, ఇట్ కెన్ బి సోషల్ స్ట్రెస్, ఇట్ కెన్ బి ఫ్యామిలీ స్ట్రెస్, ఇట్ కెన్ బి సెల్ఫ్ స్ట్రెస్, అంటే హెల్త్ స్ట్రెస్, హెల్త్ యాంగ్జైటీ. Oh. హెల్త్ యాంగ్జైటీ కూడా ఉంటుంది, వాడికి ఏమి ఉండదు, అంటే ఏమీ ఉండదు. కొంతమందికి హెయిర్ లాస్ కూడా యాంగ్జైటీ. True. అయ్యో నా హెయిర్ పోతుంది అనుకునే వాళ్ళు చూస్తేనే ఉంటారు. టెన్షన్ వచ్చేస్తుంది. కొంతమంది, అంటే కొంతమందికి హెయిర్ లాసే టెన్షను, హెయిర్ ఎందుకు పోతుందంటే హెయిర్ లాసే టెన్షన్, అట్లా కూడా ఉంటుంది. సో లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ డజంట్ మీన్ ద స్ట్రెస్ విల్ కిల్ యూ ఆర్ స్ట్రెస్ విల్ క్రియేట్ ఎ డిసీజ్, బట్ దెన్ ఇన్ సమ్ పీపుల్ దిస్ రిజల్ట్స్ ఇన్ అన్ యాంగ్జైటీ న్యూరోసిస్ విచ్ ఆల్సో మిమిక్స్ హార్ట్ ఎయిల్మెంట్. హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళల్లో ఏ విధమైన లక్షణాలు ఉంటాయో, ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో, అవన్నీ కూడా ఈ మనిషిలో ఉంటాయి. వీళ్ళని ఇన్ఫ్యాక్ట్ వెరీ డిఫికల్ట్ టు ట్యాకిల్. ఎందుకంటే అటెండెంట్ పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చి అదేంటంటే ఇన్ని చెప్తున్నాడు మీరేం లేదంటారు ఏంటంటాడు. సో మై వర్డ్ టు దెమ్ ఈజ్ ఆల్వేస్, ఏమీ లేదనట్లేదు, ఈయనకి వ్యాధి లేదంటున్నావు, హీఈస్ సఫరింగ్, బాధ ఉంది, వ్యాధి లేదు. బాధ దేనివల్ల వచ్చిందో మనోవ్యాధ అంటారు, మనోవ్యధ. ఇట్స్ కాల్డ్ యాంగ్జైటీ న్యూరోసిస్ విచ్ కమ్స్ ఫ్రమ్
మైండ్. సో యూ షుడ్ ట్రీట్ ద మైండ్, యూ షుడ్ ట్రీట్ ద సిమ్టమ్స్. ఫైనల్గా పేషెంట్కి ఆన్సర్ ఏం కావాలి? సఫరింగ్ పోవాలి. అది నాకు వదిలిపెట్టండి అని చెప్తా. దట్స్ హౌ యూ హ్యావ్ టు డీల్ విత్ దెమ్. సో యూ హ్యావ్ ఎ వన్ స్పెక్ట్రమ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్, అదర్ స్పెక్ట్రమ్ ఇంకో డిసీజ్ ఇంకోటి ఉంటుంది. కొంతమంది పీపుల్ దే డోంట్ బాదర్, అంటే వాళ్ళకి చాలా ఏది పట్టించుకోరు. బాధ కలుగుతూ ఉంటుంది. రెండు మూడు రోజులు ఇబ్బంది పడుతుంటారు. అది ఛాతిలో అవ్వచ్చు, దవడల్లో అవ్వచ్చు, ఎక్కడైనా ఒక ఇబ్బంది ఉంటుంది, తట్టుకోలేని ఇబ్బంది ఉంటుంది. స్టిల్ మింగుకుంటారు. కొంతమంది ఏమో వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించడమైనా ఎందుకు అని ఒకళ్ళు, ఇంకోళ్ళేమో అనవసరంగా వెళ్తే ఏదో ఒకటి చెప్తాడు, స్టెంట్ అంటాడు, బైపాస్ అంటాడు, అనవసరంగా ఏదో జబ్బు ఇది తెలుస్తుంది, ఫస్ట్ అన్నిట్లో. ఇది మళ్ళీ ఎక్కడికి పోయాక టెస్ట్లు అంటారు, డబ్బులు అవుతాయి. ఇట్లా రకరకాల మైండ్ సెట్స్తో సమ్ పీపుల్ దాన్ని నొక్కేస్తారు. నొక్కేసి కొంతమంది ఇలా నొక్కేయటం, కొంతమందిని 10 ఏళ్ళు కూడా చూశాను. అంటే కొంతమంది హార్ట్ డిసీజ్ ఇస్ దేర్ ఫర్ 10 years విచ్ ఈస్ షోయింగ్ అప్. బట్ నో, ఐ మీన్ లైక్ దే డోంట్, అంటే ఇట్ ఈస్ షోయింగ్ అప్ టు దెమ్, ఓకే. దే డోంట్ కమ్ అవుట్. వెన్ దే కమ్ అవుట్ ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్ ఫర్ ద అటెండెంట్ వెన్ ఐ టాక్ టు దెమ్. ఎలా ఉంటుందంటే, నా పక్కన కూర్చుంటారు, ఆ పక్కనే వాళ్ళ ఆవిడ కూర్చుంటుంది, ఈయన కూర్చుంటాడు. నేను అడుగుతూ ఉంటాను, ఆమె నోరెళ్ళ పెడుతుంది. ఎందుకంటే 8 ఏళ్ళ నుంచి ఇట్లనే ఉందండి అంటే. నిన్న నాకు చెప్పలేదా? 8 లేదా నాకు తెలీదా? 8 ఏళ్ళ నుంచి అంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు. దేర్ ఆర్ పీపుల్ హూ డూ దిస్ అండ్ దిస్ ఈజ్ ఎ కామన్ థింగ్ వి సీ. దాంట్లో ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. దట్ ఈస్ హౌ ద లైఫ్ గోస్ ఆన్. అంటే అది క్రానిక్ డిసీజ్, క్రానిక్ స్టేబుల్ డిసీజ్ అంటాం. సో హార్ట్ డిసీజ్ కెన్ బి క్రానిక్ అండ్ స్టేబుల్, అండ్ ఇట్ బికమ్స్ అన్స్టేబుల్ ఎట్ టైమ్స్. So as we were talking about anxiety, associated cardiac issues, right? So what are these palpitations? How are they in collab with anxiety? పాల్పిటేషన్స్ అగైన్, పాల్పిటేషన్ అంటే ఇంగ్లీష్లో అవేర్నెస్ ఆఫ్ దేర్ ఓన్ బీట్, హార్ట్ బీట్. అంటే నీ హార్ట్ బీట్ నీకు తెలియదు, వినిపించదు. ఎందుకు వినిపించదు? నిరంతరం కొట్టుకొని మనకి తెలియకుండా పనిచేసే ఒక ఆర్గాన్ గుండెలో, మన బాడీలో ఉందంటే గుండె. ఇప్పుడు చెయ్యి ఉంది, నేను లేపితే లేస్తుంది, నేను కింద పెడితే కింద పెట్టేస్తుంది. కళ్ళు ఉన్నాయి, మూసుకుంటే మూసుకుంటా. మైండ్ ఉంది, పడుకోవాలనుకుంటే పడుకుంటాను, మైండ్ కామ్ అయిపోతుంది. Everything is under our control. బట్ హార్ట్ ఈజ్ నాట్. హార్ట్ కీప్స్ ఆన్ బీటింగ్. ఇఫ్ ఇట్ డజంట్ బీట్ వీఆర్ నాట్ దేర్. Yeah, we are done. ఈ బీట్ ఏదైతే ఉందో మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే నిరంతరం కొట్టుకుంటూ ఉంటుంది, మనకు కావలసినంత కొట్టుకుంటుంది. Quite గా దాని పని అది వేగంలో చేసుకుంటుంది. వేగం ఉంటుంది, పవర్ ఉంటుంది. Yeah. ఒకటి వేగం, ఇంకోటి పవర్. సో ఈ వేగము, పవర్, తాళం, Rhythm. ఎస్, రిధం. సరిగమలాగా, సరిగమ పదనిసలాగా మీకు ఆ రిధం ఉంటుంది, వేగం ఉంటుంది, పవర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే సరి సమానంగా ఉంటాయో, ఈ మిక్స్చర్ ఈజ్ రైట్, దెన్ యూ వోంట్ ఫీల్ ఇట్. సమ్ టైమ్స్ ఇవన్నీ సరి సమానంగా ఉండి కూడా ఫీల్ అవ్వచ్చు. దట్ ఈస్ యాంగ్జైటీ. Okay. యాంగ్జైటీ అప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇన్ సైడ్, స్టిల్ యూ ఫీల్ యువర్ హార్ట్ బీట్. దట్ ఈస్ వాట్ ఈస్ యాంగ్జైటీ. ఈ తాళాలు తప్పి, జబ్బు వల్ల తాళం తప్పి కొట్టుకోవటం, ఫర్ ఎగ్జాంపుల్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం, మోస్ట్ కామన్ ఎరిథ్మియా విచ్ వి సీ. ఇట్స్ కాల్డ్ ఎరిథ్మియా. రిథమ్, మీరు ఇందాక రిథమ్ అన్నారు, రిథమ్, ఎరిథ్మియా. సో ఈ ఎరిథ్మియాలో గుండె ఇర్రెగ్యులర్గా తాళం తప్పి కొట్టుకోవటం అనేది కొంతమందిలో చూస్తాం. ఇట్ ఈస్ అదర్ వే రౌండ్. కొన్నిసార్లు ఇది ఉండి కూడా ఎవరి మనిషికి తెలియదు. Okay. అనుకోకుండా ఇన్సిడెంటల్గా ఈసీజీ తీస్తే మీకు ఉందని చెప్తాం, తాళం తప్పి కొడుతుందని. అదెలా? అలా కూడా ఉంటుంది. అదే దట్ ఈస్ వాట్ ఇందాక మీకు చెప్పాక, లక్షణాలు ఉంటాయి, జబ్బు ఉండదు. లక్షణాలు ఉండవు, జబ్బు ఉంటుంది. లక్షణాలు ఉంటాయి, జబ్బు ఉంటుంది. లక్షణాలు లేవు, జబ్బు లేదు. మరి ఇంత కాంప్లికేటెడ్ ఉంటే హార్ట్ ని కాపాడుకోవడం ఎలా? సింపుల్. హార్ట్ని కాపాడుకోవడానికి మన చేతిలో ఉన్నాయి, చేయాలి. అది నేను చెప్తాను ఇప్పుడు. మన చేతిలో ఉన్నాయి, మనం చేయాలి. ఆ పైన భారం అది అని అనకూడదు, కానీ అది నువ్వు యూ డూ యువర్ బెస్ట్ టు లివ్ బెస్ట్ అండ్ టు హ్యావ్ ఎ హెల్తీ హార్ట్. ట్రై యువర్ బెస్ట్ టు బీ అట్ ద బెస్ట్. ఆ బెస్ట్ అయ్యాక కూడా వస్తే నీ కర్మ. దెన్ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ డోంట్ ఇగ్నోర్ ఎనీథింగ్. పుట్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ పుట్ యువర్ డిఫికల్టీస్ బిఫోర్ యువర్ డాక్టర్ ఇన్ రైట్ టైం. మీరు సెల్ఫ్ ఇంటర్ప్రిట్ చేసుకోకూడదు. నువ్వే ఇంటర్ప్రిట్ చేసుకోకూడదు. ఓవర్ థింక్ చేయొద్దు, అండర్ థింక్ చేయొద్దు. సెల్ఫ్ ఇంటర్ప్రిట్ కంటే కూడా దీస్ డేస్ పీపుల్ ఆర్ మోర్ రిలయింగ్ ఆన్ ChatGPT డాక్టర్స్, గూగుల్ డాక్టర్స్, వాట్ నాట్. లేదు, అయితే నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ బికాస్ పీపుల్ ఆర్ లైక్
They put the smartwatch, they just check their cardiac stuff, everything, the pulse, like rhythm or whatever it is. They just Google, they just like go for the symptoms and then they assume their own self-diagnosis. దానివల్లే మాకు పేషెంట్లు పెరుగుతున్నారు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ బికాస్ ఆఫ్ దట్ Many people హూ are like డజంట్ హ్యావ్ that. డిసీజ్. ఇప్పుడు మా ఓపీల్లో చాలామందికి దే డోంట్ నీడ్ డాక్టర్, దే నీడ్ సత్య సాయిబాబా ఆర్ మొహమ్మద్ ప్రాఫెట్ ఆర్ జీసస్, Really? ఈ కైండ్ ఆఫ్. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ యూ సెడ్. అంటే సమ్ పీపుల్ Seriously? సీరియస్లీ బికాస్ దే డోంట్ హ్యావ్ డిసీజ్, దట్ ఈస్ ఆల్ సెల్ఫ్ ఇంటర్ప్రిటెడ్, సెల్ఫ్ డిసైడెడ్ డిసీజ్. వాళ్ళు మీరు అన్నది వాచ్లు చూసుకోవటం, ఇట్లా దెర్ ఆర్ లాట్ ఆఫ్ జోక్స్ హ్యాపెన్ విత్ ద డాక్టర్స్. చాలా ఇలాంటి విషయాల్లో. ఒకళ్ళు ఫోన్ చేశారంట నా కొలిక్కి, ఏమని, సార్ రకరకాల ఫోన్లు వస్తాయి కదా, సో పల్స్ ఆక్సిమీటర్ చూపిస్తుంది సార్, ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది సార్ అని. ఎంత అంటే 120 వస్తుంది సార్ ఆక్సిజన్ అని అంటే ఆక్సిజన్ 120 రాదు ఎవరికి, అది హార్ట్ రేట్ అయి ఉంటుంది, ఆయన చూడటం రాదు. సో దీనికి ఆన్సర్ మా ఆయన ఏం చెప్పాడు, మాకు నవ్వు వస్తుంది కదా, 120 ఎట్లా వస్తుందని, పక్కనున్న చెట్లు కొట్టేయండి ఎక్కువైపోయినట్టుంది ఆక్సిజన్ అని చెప్పి. సో సో ఇట్లా సెల్ఫ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. సో 120 వుడ్ హ్యావ్ బీన్ హార్ట్ రేట్, నెంబర్ 1. నెంబర్ 2, దే ఆర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ సెన్సార్స్, దే డూ ఫెయిల్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఫెయిల్. నువ్వు ఇట్లా అన్నా ఇట్లని ఇట్లా గోక్కొని ఏదో చేసినావు అనుకో, అది మరి హార్ట్ రేట్ పెంచి చూపిస్తే, ఇర్రెగ్యులర్ చూపిస్తుంది, రకరకాలు చూపిస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ ఎ సెన్సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ఆల్ రైట్, ఇది 0 చూపించింది, నువ్వు చచ్చిపోయినట్ట No? కాదు కదా. ఫస్ట్ పుట్ యువర్ మైండ్ ఆన్ దిస్. అందుకే ఏఐ క్యాన్ నెవర్ టేక్ ఓవర్, రోబోట్ ఆర్ ఏఐ క్యాన్ నెవర్ టేక్ ఓవర్ హ్యూమన్ బీయింగ్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ దెన్ రోబోట్ ఈజ్ అ గాడ్, ఇట్ ఈస్ నాట్ రోబోట్. అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే యూ క్రియేటెడ్ దెమ్ ఫర్ యువర్ బెనిఫిట్, ఫర్ యువర్ కన్వీనియన్స్. నీ కన్వీనియన్స్కి నువ్వు చేస్తున్నావు, వాటికి బుర్ర ఉండదు, నువ్వు కదా బుర్ర పెట్టింది దానికి. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ మైండ్ ఆన్ ఇట్, యువర్ హార్ట్ ఆన్ ఇట్, అండ్ యూ హ్యావ్ టు బీ సెన్సిబుల్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ థింగ్స్. సో ఇలాంటి పాల్పిటేషన్స్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ దే ప్యానిక్, నాకేదో అయిపోతుంది అని ఫుల్ స్ట్రెస్ అయిపోతారు. దానికి ఇనిషియల్ మేనేజ్మెంట్ ఏముంటుంది? ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ దే కెన్ హెల్ప్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎనీ వే? యు ఆర్ టాకింగ్ అబౌట్ ప్యానిక్. పాల్పిటేషన్స్ వల్ల ప్యానిక్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ట్రూగా కూడా పాల్పిటేషన్స్ వస్తాయి కదా. దే హ్యావ్ టు వాట్ ఎవర్ ఇట్ ఈస్, వన్స్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్, లెట్ us assume it's false, but you don't know whether it is false or true. You have to meet your doctor in time. At the earliest. When you have palpitation, first hold on. First thing, hold on. Meditate or try to be calm. Breathe. Try to be calm down. And you calm down, think over, is it troubling you? Go to the nearest doctor who is there with you or your family doctor. Express your feelings, do things accordingly, and direct you to the right doctor. Usually cardiologist has to see. Sometimes physician can solve the problem. Sometimes even general practitioner can solve the problem. So మీరన్న palpitation, wherever it is true, there will be disturbance in the rhythm. Okay. So you can have the type of beating which is abnormal in the heart. That is true palpitation. It can be rapid, it can be slow. Okay. Slow also at times gives you palpitation. Okay. Slow beat. Rapid beat also can do it. Sometimes rarely normal beat with abnormal rhythm can give it. If that's the case, I have a question for you. I don't know if I'm right or wrong in my place. Let's say some stress, some anxiety, palpitations, everything mugged up together, and then a person has got a heart attack, a mild one, and then he ignored it. And he assumed that, okay, 3-4 days తర్వాత సెట్ అయిపోయింది, అంత పెయిన్ లేదు, డిస్కంఫర్ట్ లేదు, ఐమ్ ఓకే నా, కుడ్ బి సమ్ గ్యాస్ట్రైటిస్ పెయిన్ ఆర్ సంథింగ్ అని అనుకొని ఇగ్నోర్ చేశాడు. 1 week or 10 days తర్వాత హీస్ ఫీలింగ్ దట్ అబ్నార్మాలిటీ అగైన్. యాజ్ ఆర్ నో? లేకపోయినా కూడా ఇఫ్ హీ గెట్స్ టు గో ఫర్ అ డయాగ్నోసిస్, అది రూల్ అవుట్ చేయొచ్చా? చేయొచ్చు. That's quite easy. హౌ? You have to, again, as I told you, he has to meet his doctor first thing. Never go to a test. ఓకే. You should never get a test done. You should go to your doctor, and it's doctor who is authorized to write an appropriate test. It's doctor's responsibility to pick up the disease, and a well-trained doctor in particular field will always pick up the disease. And which test to be done? Appropriateness will be understood only by a expert. మనము డైరెక్ట్గా వెళ్ళి టెస్ట్ చేసుకోవటం ఈజ్ నాట్ నెవర్ అడ్వైజ్డ్. ఈ ఆన్సర్ ఎందుకు వస్తుంది అసలు, ఇది ఎందుకు వస్తుంది అంటే ఇండియాలో పీపుల్ ఆర్
ordering their test, which is not right. Yeah. Round the world, nobody can get their test done. No, round the world, nobody can get their test done. They have to meet their doctor, and doctor has to advise appropriate testing. So that is what is a bit wrong in this place. అందుకని దానివల్ల పీపుల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ మీరు ఇలాంటి పేషెంట్ వెళ్ళి టెస్ట్ చేసుకుంటారు, ఆ టెస్ట్లు సొంతగా చేసుకుని సొంతంగా ఇంటర్ప్రిట్ చేస్తారు. హీ మైట్ హ్యావ్ నాట్ డన్ ఎ రైట్ టెస్ట్ అండ్ హీ విల్ హ్యావ్ ఎ ఫాల్స్ సెక్యూరిటీ. ఫాల్స్గా ఈ సెక్యూర్డ్ బికాస్ ఇన్ ఎ హార్ట్ అటాక్ ఆల్సో ఇనీషియల్ ఈసీజీస్ కెన్ బి నార్మల్. ఒకటి ఇన్ ఎ హార్ట్ డిసీజ్, నాట్ హార్ట్ అటాక్, ఇన్ ఎ హార్ట్ డిసీజ్ ఇట్ కెన్ బి నార్మల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈసీజీ. సో వీళ్ళు ఈసీజీ తీసుకుంటారు, కొలెస్ట్రాల్ చేసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. మీరు అన్న చాట్ జీపీటీ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళే చూసుకోవచ్చు. రిపోర్ట్ కంప్యూటర్ చదువుద్ది, దానికి బుర్ర ఉండదని చెప్పాను కదా ఇందాకే. సో కంప్యూటర్ చదివేసి పెట్టేస్తారు. సో ఎ నార్మల్ ఈసీజీ, ఎ నార్మల్ కొలెస్ట్రాల్, ఎ నార్మల్ 2D echo can't rule out a disease. So if that's the case, are there any advanced diagnostic aids? Advanced diagnostic aid is doctor's brain. That is the first advanced testing. See your doctor on time. That is what is the first test. The doctor's expertise directs you to the right test. And sometimes you hit కుంభస్థలం, straight ఒకటే టెస్ట్లో వెళ్ళిపోతాం. For example, in one disease, let us take heart attack. We just talk to the patient. Hardly we do one test, which is ECG. And after talking to the patient, we get to the conclusion. And we take straight into the cath lab for an angioplasty. Not even under direct angioplasty, under directly treatment. And we, on the way you do an angio, that is different. Angio comes on the way. So angiogram followed by angioplasty. But it's not followed. The intention is not to do angio. Intention is to do an angioplasty. What's the difference? Angioplasty is treatment. Plasty is repair. Angio is vessel. You are repairing the vessel. So intention of taking that particular patient who has a heart attack, which is highly suspicious by an expert doctor, taking into the lab, 99 out of 100 times it will be right by what was guessed by a right doctor. So he will take in straight and repair the vessel. And while if you have to repair the vessel, first you will do an angio. It comes on the way. So but your intention was not to do an angio to understand. You already know that it is an attack. There is a 100% occlusion, that is 100% block of an artery which was flowing a second before, and now you are doing it. That is what is heart attack, emergency. So is it where we use that stenting procedures? Stenting. This is emergency stenting. There are stenting procedures which can be done electively. Now we are in podcast. I told you I have an elective case at 11 o'clock. I need to go. That is elective, not emergency. That's an elective stenting. The patient has come to outpatient department. I have evaluated thoroughly. I told them this thing and done an angio. I said we'll schedule this procedure today. That is different. Okay. We are talking about an emergency patient with some kind of discomfort, impending heart attack, come to the emergency room. So that is a different scenario. Apart from cardiac arrest, heart attack, I want to know more about heart diseases. There are several diseases. మనము చెప్పుకోవాలంటే, నేను ఎట్లా అంటే విభజించి చెప్పాలంటే ఈజీగా, ఫస్ట్ థింగ్ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్. కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటే పుట్టుకతో వచ్చిన వ్యాధులు. అంటే పుట్టగానే ఉంటాయి, అవి దేవుడిచ్చినట్టే. పిల్ల ఏం చేసింది, ఏం చేయలే. మదర్ ఏమైనా చేసిందా అంటే కొంతమంది చేసిన వాళ్ళకి వస్తుంది. లైక్ మదర్స్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ during pregnancy can result in holes in the heart for the child in 4 to 11% of people, not all. Okay. So that is an observation which is there. And in some cases it is much more. Some diseases it is a little more. So ఈ కంజెంటల్ హార్ట్ డిసీజ్ అంటే పుట్టుకతో ఉంటాయి. ఇవి రంధ్రాలు అవ్వచ్చు. రంధ్రాలు అంటే హోల్స్ ఇన్ ద హార్ట్ విచ్ కెన్ బి, కింద 2 గదుల్లో ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, VSD. పైన 2 గదుల్లో ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ ASD, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్. అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎ రాంగ్ కనెక్షన్ విచ్ హ్యాస్ టు బి క్లోజ్డ్ బట్ నాట్ క్లోజ్డ్, అది PDA అంటారు, పెటెంట్ డక్టస్ ఆర్టరీస్. ఒక థ్రెడ్ ఉంటుంది కనెక్షన్ బిట్వీన్ 2 మేజర్ ఆర్టరీస్. ఈ 2 మధ్యలో ఉన్న కనెక్షన్ క్లోజ్ అవ్వదు, పుట్టాక్ క్లోజ్ కావాలి. సో దట్ ఈస్ ఆల్సో అన్ అబ్నార్మాలిటీ విచ్ ఈస్ కామన్. ఈ 3 కామన్. అండ్ దేర్ ఆర్ సెవరల్ అదర్ డిసీజెస్
బై ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎ బిగ్ స్పెషాలిటీ విచ్ ఈస్ నాట్, ఐఎమ్ నాట్ ఎ స్పెషలిస్ట్ ఇన్ ఇట్. ఎగ్జాంపుల్, కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ చూస్తారు. దట్స్ అ సెపరేట్ సెగ్మెంట్ అగైన్. సో ఇందులో ఎన్ని డిసీజెస్ ఉంటాయంటే మీకు బేసిక్ డిసీజ్ చెప్పాను. రక్తనాళం ఫామే కాదు, కొంతమందికి తయారవ్వదు. గుండె నుంచి బయటకు వచ్చే 2 రక్తనాళాల్లో ఒక రక్తనాళం తయారవ్వదు. దే సర్వైవ్. సమ్టైమ్స్ వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్ సర్వైవ్. పుట్టగానే ఒక రంధ్రం తయారు చేస్తాం, లేని రంధ్రం పుట్టి బతుకుతారు. కొంతమందికి రంధ్రం పూడ్చాలి, కొంతమందికి పెట్టాలి. బట్ ఇప్పుడు బేబీ పుట్టగానే ఆ కండిషన్ ఉందని మనం ఎలా రూల్ అవుట్ చేసుకోవచ్చు డాక్టర్? యాక్చువల్ పుట్టగానే ఇప్పుడైతే ప్రీనేటల్ డయాగ్నోసిస్ వచ్చింది. ప్రీనేటల్ అంటే ప్రెగ్నెన్సీలో ఫీటల్ స్కాన్స్ చేస్తారు. అందులో టీఫా స్కానింగ్ చేసి అనుమానం పడ్డప్పుడు కార్డియాలజిస్ట్కి పంపిస్తారు. కార్డియాలజిస్టులు ఎక్స్పర్ట్స్ దీంట్లో ఉంటారు. ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీని చేసి పట్టుకోగలుగుతారు. పుట్టగానే ఏం చేయాలని డిసైడ్ చేస్తారు. అంటే కొన్నిటికే, చాలా తక్కువ వాటికి పుట్టిన ఇమీడియట్గా ఏదైనా చేయాల్సింది ఉంటుంది. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 1 in 10,000 దట్ ఛాన్స్. మెజారిటీ పీపుల్, ఈవెన్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు పుట్టిన వెంటనే ఏం కాదు. వీ కెన్ అండ్ సమ్ డిసీజెస్ కాంట్ బి రెక్టిఫైడ్. సో మొదట్లో పట్టుకుంటే పుట్టుక అప్పుడు ద టెర్మినేట్ ప్రెగ్నెన్సీ అట్లా కూడా చేయొచ్చు. అంటే సమ్ పీపుల్కి యూ నో దట్ ద చైల్డ్ వోంట్స్ కమ్ అవుట్ ప్రాపర్లీ. సో ఇలాంటి చాలా ఉంటాయి. బట్ దెన్ ద పర్సన్ హూ ఈస్ డీలింగ్ విత్ ఇట్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పర్ట్, బికాజ్ అదర్వైజ్ మదర్ మైండ్ పాడైపోతుంది రాంగ్ డయాగ్నోసిస్ చెప్తే. అంతే కదా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మదర్ ఊమ్లో ఉన్నప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఇట్ రైట్ వే ఓన్లీ ఇట్స్ గుడ్. అదర్వైజ్ అంటే రైట్ డయాగ్నోసిస్ వెరీ ఎక్స్పర్టీస్ ఉండాలి. సో దట్ ఈస్ వన్ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్. దీంట్లో నేను చెప్పినట్టు గదులు తయారవ్వకపోవటం, గదులు తిరగబడటం, రక్తనాళాలు తిరగబడటం, రాంగ్ కనెక్షన్స్ ఉండటం, కవాటాలు మూసుకుపోవటం, ఇట్లా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. సో మీరు గీతాంజలి సినిమా చూసినట్టయితే టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలట్ అని ఉంటుంది అమ్మాయికి, గిరిజకి. సో దట్ విల్ బి ఎక్స్ప్లెయిన్ బ్యూటిఫుల్లీ. చపాతీ వేస్తూ చెప్పేస్తుంది ఆ పాప, ఇలా ఉంటుంది అని అందరం ఉంటుంది, చెడు రక్తం ఉన్నట్ల. సో కైండ్ ఆఫ్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్. సో ఇవన్నీ కంజెనిటల్ హార్ట్ డిసీజ్. దెన్ దెర్ ఈస్ అక్వైర్డ్ హార్ట్ డిసీజ్. అక్వైర్డ్ అంటే పుట్టుకతో ఉండవు, తర్వాత వస్తాయి. ఈ 5 to 15 years మధ్యలో రుమాటిక్ ఫీవర్ అని ఒకటి వచ్చి, ఇప్పుడు లేదు, అది తగ్గింది. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు వీ హ్యావ్ సీన్ మెనీ. అప్పుడు రుమాటిక్ ఫీవర్ అని వచ్చి ఇట్ ఎఫెక్ట్స్ ద హార్ట్ అండ్ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని వస్తుంది. సో ఇక్కడ మైట్రల్ స్టెనోసిస్, ఆర్టిక్ స్టెనోసిస్, ట్రైకస్పిడ్ స్టెనోసిస్ అని కవాటాల పూడికలు ఉంటాయి. సో దీస్ ఆర్ బ్లాకేజెస్. అంటే ఈ బ్లాకేజెస్ ఆర్ నాట్ ఆర్టరీ బ్లాక్స్ వేర్ వి పుట్ ఎ స్టెంట్. దిస్ ఇస్ టోటల్లీ కొలెస్ట్రాల్ బ్లాక్స్. అవన్నీ కావు, కొలెస్ట్రాల్కి సంబంధించినవి కావు. ఇవి 5 to 15 yearsలో వచ్చిన ఫీవర్ వల్ల వచ్చాయి. సో దిస్ ఈస్ కాల్డ్ రుమాటిక్ హార్ట్ డిసీజ్. And these are inside the heart, not over the heart. Over the heart arteries are what we were discussing about heart attacks. Ivi inside the heart talupulu, kavatalu. They are called aortic valve, mitral valve, tricuspid valve, pulmonary valve. So this is oka sector of diseases. Then you have muscle disease. Kanda kuda balahina padachu. That is called cardiomyopathy. Cardiomyopathy ante. So ivi గుండె కండ బలహీన పడటం అనేది ఉంటుంది, వెడల్పు అవ్వటం అని ఉంటుంది, హైపర్ట్రోఫీ కూడా అవుతుంది, కండ లావ్ అవుతుంది. దీస్ ఆర్ ద సెవరల్ డిఫరెంట్ డిసీజెస్ ఆఫ్ మజిల్ ఆఫ్ ద హార్ట్. అండ్ దెర్ ఈజ్ ఆల్సో అక్యూట్ కండిషన్స్ లైక్ వైరల్ మయోకార్డైటిస్, బ్యాక్టీరియల్ మయోకార్డైటిస్, టాక్సిక్ మయోకార్డైటిస్. మయోకార్డైటిస్ అంటే మజిల్ ఇన్ఫ్లేమ్ అవుతుంది, ఇన్ఫెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ కోవిడ్లో ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్ టైంలో మయోకార్డైటిస్ కామన్గా చూశారు అందరూ, గుండె మజిల్ ఎఫెక్ట్ అయింది. సో మయోకార్డైటిస్ అది. It can be in any kind of virus. There are like too many. And after this, you have pericardium, cover of the heart. Pericardial diseases are ఉంటాయి. So you have constrictive pericarditis, pericardial effusion. TB వల్ల రావచ్చు, క్యాన్సర్ వల్ల రావచ్చు, గుండె పొరలో నీరు చేరుకుంటుంది, దాన్ని ఒత్తిడికి గురి చేస్తుంది. సో ఇలా there are several things which can happen. And ఇవన్నీ మోస్ట్ కామన్గా అందరం మనం డిస్కస్ చేసుకుని the diseases which are arteries over the heart which supply the muscle of the heart, which if they have a block, heart attacks would do happen. And ఇదంతా అయిపోయాక ఇంకొకటి ఉంది, ఇందాక అనుకున్న ఎరిథ్మియాస్. ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఈజ్ లైక్ గాలి. ఇప్పుడు మిగతావన్నీ కనిపిస్తాయి, మనం డిస్కస్ చేసుకున్నాయని. గుండె కవర్ కనిపిస్తుంది, గుండె గదులు కనిపిస్తాయి, గుండె కవాటాలు కనిపిస్తాయి, గుండె కండ కనిపిస్తుంది. ఓకే, మనం గుండె పైన నాళాలు కనిపిస్తాయి, రక్తనాళాలు. సో యూ సీ ఎవ్రీథింగ్. గుండె నుంచి వచ్చే బృహద్ధమని అంటారు. బృహద్ధమని ఈజ్ అయోటా, బిగ్ వన్. సో ఇది కూడా తెలుస్తుంది. పల్మనరీ ఆర్టరీ అంటే ఊపిరితిత్తులకు వెళ్ళే నాళం.
So you know everything, you see everything, but electrical circuit can't be seen. It can be felt by ECG, by checking pulse. So these are all, this is electrical circuit. You can have a disturbance of electrical circuit which mandates a pacemaker.